ఒక అడవిలో ఒక పులి ఒక నక్క స్నేహితులుగా ఉండేవి. పులి వేటాడగా వచ్చిన ఆహారాన్ని ఈ నక్క పంచుకునేది. నక్కకు పులితో సమాన వాటా దొరుకుతున్నందుకు అసూయ కలిగింది. పులిని మోసం చేసి ఎక్కువ మాంసం పొందాలని అనుకుంది. అందుకోసం ఒక ఉపాయం ఆలోచించింది. నక్క ఒక కప్పను తన స్నేహితుడిగా చేసుకుని పులికి తెలియకుండా చెట్టు గృహలో దాక్కుని తాను చెప్పినట్లు మాట్లాడమని కోరింది. తరువాత పులి దగ్గరికి వెళ్ళి, నువ్వు అడవికి రాజువి, నేను మంత్రిని. ఆహారాన్ని పంచుకునేటప్పుడు నీకు నాకు సమాన వాటా వస్తుంది. ఇది న్యాయం కాదు. నాకు 2 భాగాలు, నీకు 1 భాగం కావాలి అని చెప్పింది. పులి కోపంతో నక్కతో వాదనకు దిగింది. అప్పుడు నక్క మన ఇద్దరిలో ఎవరికి న్యాయమో ఆ దేవతనే అడుగుదాం అని చెప్పి పులిని చెట్టు గృహ దగ్గరికి తీసుకెళ్ళింది. పులి చెట్టు గృహలోకి చూసి అడిగింది, దేవత, ఈ ఆహారంలో ఎవరికి ఎంత వాట రావాలి అని. అప్పుడు తొర్రలో దాక్కున్న కప్ప పులికి 1 భాగం, నక్కకు 2 భాగాలు అని అంది. ఆ మాట విన్న పులికి కోపం వచ్చి నక్క మోసాన్ని అర్థం చేసుకుంది. వెంటనే చెట్టు గృహలో నిప్పు పెట్టి కప్పను చంపేసింది. నక్క కూడా పారిపోయి ప్రాణాలను కాపాడుకుంది.